దగ్గర పడింది. ఈ ఓటింగ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికీ ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. ఇక బందోబస్తు అంశాలు అంటే ఎలా చేపట్టారు ఏంటి అనేది తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవి గుప్తా గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఎన్నికల వ్యవహారానికి సంబంధించి ఇంకా కొన్ని గంటలే ఉంది. సో ఏర్పాట్ల వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎలా చేపట్టారు? See, we have 17 parliamentary constituencies going to polls. So, in 17 constituencies, 1 lakh paina security personnel are deployed, including state police forces, civil force, armed force, and also we have forces from neighboring states, that is Tamil Nadu, Chhattisgarh, and Karnataka. And we have about 164 companies of paramilitary forces which are deployed. All put together, more than 1 lakh security personnel are on duty. సో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు, ఎలాంటి చర్యలు తీసుకున్నారు? We have 3 districts. Moodu జిల్లాలో అఫెక్ట్ ఉంది, అది కొత్తగూడెం, ములుగు అండ్ భూపాల్పల్లి. సో అన్ని పోలింగ్ లొకేషన్స్లో పారామిలిటరీ ఫోర్సెస్ డిప్లాయ్ చేశాము టుగెదర్ విత్ లోకల్ పోలీస్. అండ్ ఏరియా డామినేషన్ ఎక్సర్సైజెస్ అండ్ కోమింగ్ ఆపరేషన్స్ జరుగుతుంది. దే ఆర్ స్టిల్ ఆన్. అండ్ ఆర్ఓపీ ఈజ్ ఆల్సో, దట్ ఈస్ రోడ్ ఓపెనింగ్ పార్టీస్ టు ఎన్ష్యూర్ road while traveling by road everything happens safely. So these precautions have been taken. సార్, ఇప్పటివరకు ఈ ఎన్నికల వ్యవహారానికి సంబంధించి ఏదైతే మీరు చేసిన తనిఖీల్లో ఇటు బంగారం కానీ డబ్బు కానీ ఇతర వస్తువులు కానీ ఎంతవరకు పట్టుబడ్డాయి, ఆ కేసులు ఎంతవరకు వచ్చింది? A total of 9,123 cases have been booked till now. This includes cash seizures, liquor seizures, ganja and other narcotic drugs, and also freebies. So అన్ని కలిపి 9,132 cases have been booked so far. చివరిగా ప్రజలకు ఓటు వ్యవహారానికి సంబంధించి ఏం చెప్పాలి? ఓట్ అనేది ఒక హక్కమే మాత్రమే కాదు, ఇది మీ బాధ్యత. మీ ఓట్ మీ కంట్రీ, మీ సొసైటీ కోసం ఒక బాధ్యత. సో నా అపీల్, మీరు దయచేసి తప్పనిసరిగా ఓట్ వేయాలి. సో ప్లీజ్ కమ్ అవుట్ అండ్ కాస్ట్ ఎ ఓట్. థ్యాంక్ యూ. సో మొత్తానికి ఏదైతే ఎన్నికల వ్యవహారానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామో ఎలాంటి అపోహలు కానీ ఆ తర్వాత పుకార్లు కానీ నమ్మవద్దు, పోలీసులకు సహకరించాలని చెప్తున్నారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైన చర్యలు చేపట్టామని చెప్తున్నారు. ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ముందుకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని డీజీపీ రవి గుప్తా గారు కోరుతున్నారు. ఓటు స్టూడియో.